దైవ భూమిగా ప్రకృతి సోయగాలకు నెలవైన కేరళ రాష్ట్రం ఎన్నడూ చూడని ఆశలు ఊహించని విధంగా ప్రకృతి ప్రకోపానికి బలైంది. అప్పటి వరకు సంతోషాలతో రేపటి కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే అర్ధరాత్రి కావస్తుంది. భయానక శబ్దాల నడుమ ఏం జరుగుతుందో అని బయటకు వచ్చి చూశారు. చిమ్మ చీకటి, బండరాళ్లు పడుతున్న శబ్దాలు, ఇళ్లను చుట్టుముట్టిన నీరు. ఇది జూలై 30న రాత్రి కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లాలోని చోరల్మల, ముండకాయం, వట్టివేటు కన్ను, అట్టమాల అనే గ్రామాలు మట్టి దిబ్బలుగా మారిపోయాయి. ఈ గ్రామాల్లో మొత్తం 1000 నివాసాలు ఉండగా 2000 మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంతో మంది టీ ఆకు తోటలు, పరిశ్రమలో పనిచేస్తున్నారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఇరువంజింజి అనే కొండ ప్రాంతాల్లో ఎప్పుడు చిన్నపాటి పాయలాగా జలపాతం అందంగా కనిపిస్తుంటుంది. కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో వర్షాలు ప్రతిరోజు పడుతుంటాయి. ఈ వర్షాల కారణంగా కొండల్లో సహజంగా నీటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో జూలై 29న తీవ్రమైన వర్షాలు కురవడం ప్రారంభమైంది. 30వ తేదీ సాయంత్రం వరకు అదే ఉధృతి కొనసాగింది. 30న రాత్రి అందరూ తమ ఇళ్లలో నిద్రకు ఉపక్రమించారు. వర్షం కారణంగా ఇరువంజింజి అనే కొండ ప్రాంతం నుంచి ల్యాండ్ స్లైడింగ్ గా పిలువబడే కొండలో వరద నీరు ప్రవాహం ఎక్కువ కావడంతో మట్టి లూజ్ అయి జారిపోవడం ప్రారంభమైంది. ఆ ప్రాంతం అంతా ఏటవాలుగా ఉండడంతో పైనుంచి కిందకి వచ్చిన మట్టి రాళ్లు కిందకి వేగంగా జారడంతో ఒక ఉదుటున 10 కిలోమీటర్ల మేర బండరాళ్లు, మట్టి అత్యంత వేగంగా గ్రామాలపై పడింది. దీంతో నిద్రలో ఉన్న వారికి అసలు ఏం జరుగుతుంది, శబ్దాలేంటి, భూకంపం వచ్చిన తీరులో అదరులను కుటుంబాలు బయటకు వచ్చి చూస్తాయి. కానీ చిమ్మ చీకట్లో ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇళ్ల చుట్టూ నీరు నిండిపోయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారి జీవితాలు బండరాళ్ళు, మట్టి కింద జల సమాధి అయ్యారు. అప్పటి వరకు తమ జీవితాలపై ఉన్న ఆశలు అడియాసలు కాగా గాయాలైన వారు, మట్టిలో ప్రాణాల కోసం పోరాటం చేసిన వారు, ఇంట్లోని వారంతా మరణించి ఏ ఒక్కరో బతికి జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికారికంగా అయితే మరణాలు చెప్తున్నా అక్కడ ఉన్నవారు ఎంతమంది అంటే మాత్రం సరైన లెక్కలు లేవు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేరళ వాయనాడ్ ప్రాంతం గురించి ప్రస్తావిస్తూ మేము హెచ్చరించిన అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పడం అది నిజమే అనేలా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థించారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టిన పోయిన ప్రాణాలు, బతికిన వారు బాధను తీర్చే వారు లేరు. ఇప్పటి వరకు 345 మంది మరణించగా మృతదేహాలు గుర్తించేందుకు సరైన ఆనవాళ్లు లేక ఏ అవయం ఎవరిది, ఏ శరీరం ఎవరిది, ఏ తల ఎవరిది అనేది సైతం గుర్తు తెలియక వైద్యులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాయనాడ్ విధ్వంస బాధితుల కష్టాన్ని చూసిన ఎంతో మంది స్థానికులు, యువత అంతా ముందుండి సహాయక చర్యలు చేపట్టారు. తమ ఇంట్లో కష్టం వచ్చిందని భావించిన అంతే మంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయక చర్యలు చేసేవారికి రెస్క్యూ సిబ్బంది, మీడియాకు 3 పూట్ల ఆహారం, వేడి నీరు, టీ, స్నాక్స్ సుమారు 5 కిలోమీటర్ల మేర పంపిణీ చేస్తున్నారు. ప్రజల రక్షణ కోసం ఎల్లవేళలా పనిచేసే జవాన్లు కేరళ వాయనాడ్ ప్రాంతానికి వేగంగా చేరుకున్నారు. చోరల్మాల్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోవడంతో బెంగళూరులోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళా అధికారి జూలై 31న రాత్రి 9 గంటల నుంచి 1న సాయంత్రం 5:30 గంటలకు వంతెన నిర్మాణం పూర్తి చేశారు. 24 టన్నుల సామర్థ్యం, 190 అడుగుల పొడవుతో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో బేలీ అనే తాత్కాలిక వంతెన నిర్మించి సహాయక చర్యలకు అనువైన మార్గం చేశారు. కేవలం గంటల వ్యవధిలోనే వంతెన నిర్మాణం చేపట్టారు. ఆ తరువాతనే సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. అంతేకాకుండా శిథిలాల
కింద మరణించిన వారి కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రాడార్లు, థర్మల్ స్కానింగ్, డ్రోన్లు వినియోగించి చివరి మొబైల్ సిగ్నల్ ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల సహకారంతో జాగిలాల ద్వారా మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి ఘోరమైన ఘటనను చూసిన మనకి ఇలా ఉంటే అక్కడ దొరికే మృతదేహాలను పోస్ట్మార్టం నిర్వహించే వైద్యుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.